అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అమ్మడ దొరికిపోయింది. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి పోతే ఏటవుద్దో ఏటో. ఎవడండి సందె పొద్దుల కాట సంపంగి నవ్వింది, అందగతెను చూడ జాబిల్లి రమ్మంది. సందె పొద్దుల కాట సంపంగి నవ్వింది, అందగతెను చూడ. ఏటి నువ్వు? ఆవిడ గారండి అసలు మనం అమ్మడి ఇంటికి రాముల వారి కళ్యాణానికి వెళ్తున్నామా వెళ్ళమా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. కళ్యాణానికి వెళ్ళడం కాదు, ఆ పేమ నర్మదా అక్కడ ఏదైనా అమ్మడికే షాకింగ్ ఇచ్చేసారనుకో ఇక్కడ మనకి పెళ్లి అవుద్ది. మరి మళ్ళీ పెళ్లి అంటే అన్నావు గాని ఎంత బాగుందో. గ్యాస్ అయిపోయిందని పెళ్ళం ఎడుతూ ఉంటే కాఫీ ఏడిగా కావాలని మొగుడు ఆర్డరింగ్ చేసినట్టు అక్కడ ఏమైందో ఏంటో అమ్మడు ఇంకా ఫోన్ చేయలేదని నేను టెన్షన్ ఆడుతుంటే మధ్య నీ వేషాలేంటి? అది అమ్మడు ఫోన్ చేసింది చూడు. హలో అమ్మడు, ఏటి మ్యాటరు? కాయా పండా? ఫోన్ లో వాయిస్ రికార్డింగ్ డిలీటింగ్ చేసావా లేదా? మామూలు పండి కాదే అమ్మా, బీభత్సంగా పండిపోయి కుళ్ళిపోయింది కూడా. అయ్య బాబోయ్, ఏటే అమ్మడు ఆ మాటలో ఏదైనా తేడా కొట్టేసిందా ఏటి? అమ్మో, నువ్వు బాలేగున్నావే అమ్మా. నీ ట్రైనింగ్ లో తయారైన నీ కూతుర్నే నువ్వు తక్కువ అంచనా ఎత్తున్నావు. మరి ఈ వల్లి శ్రీవల్లి దిగాక తేడా కొట్టడం ఉంటుందా? సక్సెస్, సూపర్ సక్సెస్. భీమ ఫోన్ లో ఉన్న నా మాటల రికార్డింగ్ ని ఫుల్ గా డిలీటింగ్ చేసేసాను. శభాష్ 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 అమ్మడు. ఈ భాగ్యం కూతురు అనిపించు. ఏమండి అడిగారండి, నా కూతురు కూడా అండి. అమ్మడు, ఆ మాటల రికార్డింగ్ అడ్డెట్టుకుని ఆ పేమ నర్మదా నీతో ఆడేసుకుంటారా? ఇక నుంచి వాళ్ళకి ఈఎంఐ పద్ధతుల్లో రక్త కన్నీరు చూపించేతాను చూడు. అట్టగినమ్మా. ఆళ్ళు శ్రీరామనవమి రోజు నా బండారం బయటెట్టతానని ఆళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇదే పండుగ రోజు మనం వాళ్ళకి సినిమా చూపించేద్దాం. మీరు బేగా వచ్చేయండి. అట్టగే అమ్మడు వచ్చేస్తున్నావు. ఇదిగో నా డ్రెస్ రెడీ, నువ్వు బేగి వెళ్ళిపోయి రెడీ అయిపో. రవి కొల్ల తిరకారా నిన్నెత్తి ముద్దులాడెదరా. నీతో మాట్లాడాలి. అది బా మరి అది నీకే చెప్తుంది. ఎగిరిన దూదే ఎక్కువసేపు గాల్లో నిలబడతాని నా ఆనందం అంతా ఆవిరైపోయింది. ఈ రోజుతో నా పని అయిపోయిందిరా దేవుడు. ఏం ఆలోచిస్తున్నావు? రా అమూల్య, మీ చందు అన్నయ్య నేను పిలుస్తున్నాడు. అవునా? ఎందుకు నదినా? ఏమో తెలీదు. పెరట్లో ఉన్నారు, వెళ్ళు. ఆల్రెడీ నిన్ను అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను, నీకేమైనా తెలుసా? తెలుసువా, ఈ రోజు శ్రీరామనవమి. నేను అడుగుతుంది నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాచావా అని. దాచాను బా. ఈ సీరని పండుగ కోసమని మా అమ్మ నాకు ఇచ్చింది. నీకు చెప్పకుండా దాచాను. సారీ బా. నేను అడుగుతుంది పండగ గురించో చీర గురించో కాదు, అమూల్య గురించి. మాట్లాడు. అది అమూల్య గురించి ఏంటి బా? విశ్వక్ ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరు? అక్క రా. ఎక్కడికి? చెప్తా నాకు రా.
మా నాన్న హాస్పిటల్ పాలవ్వడానికి కారణం ఎవరో, అమూల్య జీవితం నాశనం అవ్వడానికి కారణం ఎవరో, వీటన్నింటికి ఒక్కళ్లే కారణమని, అది ఎవరో నీకు తెలుసని నాకు తెలుసు. చెప్పు, ఎవరా వ్యక్తి? చెప్పు. అది నిజంగా నాకు తెలియదు బా. ఏయ్, చెప్తా నాకు. చూడు, వద్దు తెలీదు అని బుకాయించు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసని చెప్పాను కదా, మర్యాదగా చెప్తావా లేదా? అది 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 బా. ఏయ్, చెప్పు, మర్యాదగా చెప్పు. అది బా. అది చెప్పమని చెప్పాను కదా. ఎక్కడికి? చెప్పు. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంటి? చెప్పు, ఎవరు? చెప్పు. చెప్తాను బా, చెప్తాను. బా, కొన్ని నిజాలు తెలిసినా సరే ఒకరి గురించి చెప్పటం పద్ధతి కాదు, సంస్కారం అంతకన్నా కాదు. కానీ నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి తప్పక చెప్తున్నాను. ఏయ్ ఏయ్, చెప్పు. అది అది విశ్వక్ని ప్రేమించమని అమూల్యకి చెప్పింది ఎవరు కాదు బా, ఆ ప్రేమ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బా, వాళ్ళ పుట్టింటి గురించి, తన అన్నయ్య గురించి ఆలోచించి విశ్వక్ని ప్రేమించమని ప్రేమే అమూల్యకి చెప్పింది. ప్రేమే విశ్వక్కి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం చేసింది బా. నువ్వు చెప్పింది నిజమా? ఒట్టు బా, దేవుడు తోడు. అమూల్యని విశ్వక్ ప్రేమ పేరుతో ట్రాప్ చేయడానికి, ఆ బాధతో మావయ్య గారికి గుండెపోటు రావటానికి, అమూల్య జీవితం నాశనం అవటానికి, అన్నింటికి ప్రేమ కారణం బా. వదినా, ఓ నేను తప్పించుకోవాలని ప్రేమ మీదకి తోసెత్తే నేనట్టంగా తిరిగిపోయేసి వచ్చాను కదరా దేవుడు. వదినా, నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు బుద్ధుందా? నీ కాపురం సమస్యల్లో పడకూడదని నేను ఆలోచించి, చేసిన తప్పుల గురించి ఎవ్వరికి చెప్పొద్దని నేను ప్రేమ వదిన నర్మదొదిన దగ్గర మాట తీసుకుంటే, నువ్వు చేసిన తప్పుని ప్రేమ వదిన మీదకి తోసేస్తావా? నీ జీవితాల్ని, కాపురాల్ని సమస్యల్లో పడేసి నాశనం చేయాలని చూస్తావా? ఇదిగో అమూల్య, ఏటలా మాట్లాడతావు? అసలే నాకే అమూల్య, ఏంటి నువ్వు అనేది? అది కాదు బా. నేను మాట్లాడొద్దని చెప్పానా? ఏమైంది అమూల్య? తను తప్పు చేసి ప్రేమ మీద తోయడం ఏంటి? తను చేసిన తప్పు గురించి ఎవ్వరికీ చెప్పొద్దని నువ్వు ప్రేమ నర్మద దగ్గర మాట తీసుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది అమూల్య? విశ్వక్ని ప్రేమించమని నాకు చెప్పిందెవరో కాదు, వల్లి వదినే. విశ్వక్ని నేను పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయని, అందుకోసం నన్ను విశ్వక్ని ప్రేమించమని తను నన్ను చాలా ఫోర్స్ చేసింది. అని చాలా సెత్తదవా అనుకున్నాను, కానీ కూతంత మంచోడే. మన రెండు కుటుంబాల్ని కలపడం కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో, అందుకే నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడేమో. నేను ఒప్పుకోకపోతే నా బ్రెయిన్ వాష్ చేసి మా మధ్య ప్రేమ రాయబారం నడిపింది. అంతేకాదన్నయ్య, నా పెళ్లికి ముందు రోజు విశ్వక్ నాతో చివరిసారిగా మాట్లాడాలనుకుంటున్నాడని నన్ను బయటికి తీసుకొచ్చింది కూడా వల్లి వదినే. విశ్వ ఫోన్ లో ఉన్నాడు, ఒప్పలు మాట్లాడు. నువ్వు చెప్పేది నిజమా? అవునన్నయ్య, నా విషయంలో వదిన చేసిన తప్పుల గురించి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే
తనని వాళ్ళు పుట్టింటికి పంపించేస్తారని, దానివల్ల మీ కాపురం కూలిపోతుందని ప్రేమ వదిన నర్మద వదిన దగ్గర నేను మాట తీసుకున్నాను. చూసారు కదా బావా, అమూల్యకి ఇచ్చిన మాట కోసం మేము నోరు విప్పలేదు, కానీ తను మాత్రం నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసింది. మీ భార్యలు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా వాళ్ళతో ఎలా సంసారం చేస్తారా అని మీరు సాగర్ని ధీరజ్ని అడిగారు కదా బావా. అయినా ఏంట్రా ఇది? మీరు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్నారు, కానీ మీ భార్యలు కనీసం ఏ విషయం మీతో పంచుకోరా? మీ భార్య గురించి మీకు తెలియాలని ఇలా చేశాం. ఇక నిర్ణయం మీదే బావగారు. అబ్బా ఇంకా సర్దుతూనే ఉన్నావా? అయ్యో ఇప్పుడు ఏమైందంట? అయినా రామరాజు గారు ఆ మాట అనడానికి కారణం ఏమిటో? ఇంకా ఏంటని అడుగుతున్నావా? ఒకవైపు పూజారి గారు వచ్చే టైం అయింది, ఇంకోవైపు పూజ చేయడానికి టైం అయింది. నువ్వు మాత్రం తాపీగా ఇంకా సర్దుతూనే ఉన్నావు. ఎట్టెట్టా పూజ ఉందని తెలిసినప్పుడు ఏర్పాట్లన్నీ ముందే పూర్తి చేసుకోవచ్చు కదా. ఇలా లేట్ చేస్తే ఎలా చెప్పు? శ్రీరామ 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 అంటే అన్నాను అంటారు గాని, ఏదైనా పండగలు వ్రతాలు పూజలు అంటే మీ మగాళ్ళు ఒక్క పని కూడా చేయరు. ఇటున్న పుల్ల అటు తీసి పెట్టరు. ఊరికే పంచా చొక్కా తగిలించుకొని వస్తారు గాని ఏర్పాట్లు ఇంకా పూర్తవలేదా, ఇంత లేటా ఏంటని భార్య మీద మాత్రం ఓ అని కేకలేస్తారు. ఏమిటో. నమస్కారం రామరాజు గారు. నమస్కారం పూజారి గారు, రండి రండి. నమస్కారం రామరాజు గారు. నమస్తే. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. రండి కూర్చో. అమ్మా, ఇంట్లో అందరూ వస్తే పూజ ప్రారంభిస్తాను. అలాగే పూజారి గారు. రే పెద్దోడా, అమ్మ వల్లి, నడిపోడా నర్మదా, ప్రేమ, అమూల్య, చిన్నోడా అందరూ రండి. అరే పెద్దోడా, తిరుపతి అందరూ త్వరగా రండిరా, పూజకి టైం అవుతోంది, తొందరగా రండి. మేం కూడా రావచ్చా? కంగారు పడకండి, మేము వచ్చింది పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి కాదు, పండుగ కోసం. ఎంతకీ మేము రావచ్చో లేదో చెప్పలేదు. అయ్యో శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఏంటి పెద్దమ్మా మాటలు? అంటే అన్నాను అంటారు గాని మీరు స్వతంత్రంగా వచ్చేయాలి గాని ఇలా అడగొచ్చా చెప్పండి. రండి లోపలికి రండి. రండి పెద్దమ్మా. బంగారు తల్లి. అమ్మా బాబా, ఆ నర్మదకి ఆ ప్రేమకి నేనంటే మొదటి నుంచి బోల్డంత కోపం. నేనంటే అలా అస్సలు ఓర్చుకోలేరు. నేను వాళ్ళని సొంత తోడబుట్టిన సెల్లలాగే చూసినా సరే వాళ్ళు మాత్రం నన్ను ఎప్పుడు శత్రువులాగా చూసేవాళ్ళు. బా, నేను నీతో కలిసి సంతోషంగా ఉండటం, కోడలిగా ఇంట్లో ఉండటం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు బా. అందుకే వాళ్ళ అమూల్యకి మాయ మాటలు చెప్పి నా మీద కుట్ర చేశారు. బంగారం లాంటి పచ్చడి మన కాపురాన్ని కోల్ చేసే ఆ అమాయకురాలైన నన్ను బలి చేయాలని వాళ్ళు ప్లానింగ్ చేసేసారు. దయచేసి అర్థం చేసుకోబా. వాళ్ళు నీ మీద కుట్ర చేశారని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలున్నాయా? చెప్పు, ఉన్నాయా? కానీ నువ్వు మోసం చేసావని చెప్పడానికి ఆధారాలున్నాయి. నీ చదువంతా అబద్ధం. నీ ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్స్ మోసమని సాక్ష్యాలున్నాయి. బా, దేవుళ్ళంటే నీతో నా పెళ్లి కోసమే మా అమ్మోళ్ళంట చేశారని చెప్పేశాను కదా బా. నాకే పాపం తెలీదు. నేను ఒట్టి అమాయకురాల్ని. ఆ నర్మద ప్రేమ మాయ మాటల్ని గట్టిగా నమ్మి నన్ను నీ జీవితంలోంచి ఇంట్లోంచి పంపించేయకు బా. నువ్వంటే నాకు పానం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బా. దయచేసి నన్ను పంపించేయకు బా, పంపించేయకు బా. ఆపు. నేను కొంటాలంటేనే అసహ్యంగా ఉంది. చూడు, నోరు మూసుకొని సైలెంట్ గా మీ ఇంటికి నడు, లేదంటే నీ బండారాన్ని ఇప్పుడే అందరి ముందు బయట పెడతాను. చెప్పు, నోరు మూసుకొని నడుస్తావా లేదా అందరికీ చెప్పనా? నువ్వు మా నాన్న ఏరి కోరి తెచ్చుకున్న గొప్ప కోడలివని మా నాన్న పొంగిపోతున్నాడు, మురిసిపోతున్నాడు. అందుకే నీ గురించి తెలిస్తే మా నాన్న తట్టుకోలేడని ఇలా చేయాల్సి వస్తుంది. తీసుకో అని చెప్తున్నానా?
ప్లీజ్ నేను చెప్పేది. తీసుకో తీసుకో నడు. ఏయ్ నడవమని చెప్తున్నానా? బా, ఏయ్ నడు నడు. ఏయ్ అటెక్కడికి? అందరూ పండగ సంతోషంలో ఉన్నారు. నీ ఘనకార్యం అందరికీ తెలియాలా? ఇంటి వెనక నుంచి పద బా, పద రా. బా, 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 నేను చెప్పేది బా, నా మాట విను బా. బా, 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 నేను చెప్పేది విను బా. ఏయ్ పద. కాదు బా, నేను చెప్పేది విను. బా, బా, దయచేసి నా మాట విను బా. ఆవిడ గారండి, నేను రెడీ. మీరు రెడీయా? వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా భాగ్యం, నీ అందంతో నా మనసును చీమలాగా చిటుక్కున కుట్టేసిన అయస్కాంతం. అబ్బాబ్బాబ్బాబ్బా, అప్పుడే ఇడ్లీ పాత్రలోంచి బయటికి తీసిన ఇడ్లీలాగా నా సామి రంగా ఈ చీరలో ఏం మెరిసిపోతున్నావే భాగ్యం. ప్రేమించరా మొగుడా అని పెళ్ళాం అడిగితే నిండు నూరేళ్లు బతికి సావు అని దీవించాడంట. నీ పోలిక కూడా అట్టాగే ఉంది, నీ పొట్టలాగా నీ బట్టలాగా. నువ్వు చూడాల్సింది పోలిక్ కాదు బంగారం, నా మనసులో నీ మీదున్న ఫీలింగ్స్ ని. వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి. కొట్టేనంటే గుమ్మన పడతావు. జానడి పెట్టకి బారెడు తోకని ఈటికి మాత్రం తక్కువ లేదు. బేగెళ్ళి మన అమ్మని ఏడిపించినందుకు ఆ ప్రేమ నర్మదలకి పట్ట పగలే సుక్కలు చూపించాలా? మన కోసం ఎదురు చూస్తుంటది. బేగెళ్దాం పద 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 పద. దిగు. అది కాదు బా. ఏయ్ దిగో. తీసుకో తీసుకో వెళ్ళు. వెళ్ళను బా, అస్సలు వెళ్ళను. ప్రాణం లేకుండా అయినా బతకలేమో గాని నువ్వు లేకుండా నేను బతకలేను. ఏయ్ డ్రామాలు ఆడకుండా వెళ్ళు. బా, కొన్ని విషయాల్లో నీకు అబద్ధం చెప్పుండొచ్చు, ఇంకొన్ని విషయాల్లో నిన్ను మోసం చేసి ఉండొచ్చు. కానీ నీ మీద నాకున్న ప్రేమ మాత్రం అబద్ధం కాదు బా, నిజం. నువ్వంటే నాకు ప్రాణం బా, సత్యంత ఇష్టం. నువ్వు నన్ను వదిలేస్తే నాకు నాకు సావే గది బా. ఛ, దయచేసి అర్థం చేసుకోబా. ఇది మొదటి తప్పు కింద నన్ను నన్ను క్షమించేవా. జీవితంలో ఇంకెప్పుడు ఇట్టా చెయ్యను బా. నన్ను మన ఇంటికి తీసుకెళ్ళబా. ఏయ్ దొంగేడు పాపు, నన్ను ఇంకా మోసం చేయాలని చూడకు. మోసం కాదు బా, నేను చెప్పిన ప్రతి మాట నా మనసులో నీ మీదున్న ప్రేమకి ప్రతిరూపం. ఏయ్ ఆపో. ఈ మాటలు వింటుంటేనే కంపరంగా ఉంది. నీ చదువు విషయంలో చెప్పిన అబద్ధాన్ని పోనీలేని క్షమించాను. ఆ విశ్వగాడితో చేతులు కలిపి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసావు చూడు, ఆ విషయంలో మాత్రం నిన్ను జన్మలో క్షమించను. అది కాదు బా, అంత మా అమ్మోళ్ళే. వెళ్ళు. మీ అమ్మ వాళ్ళతోనే చెప్పు, అబద్ధాలతో మోసాలతో పెళ్లి చేస్తే నీ జీవితం బాగుంటుంది అనుకున్నారు కదా. నీ జీవితం ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చిందని చెప్పు. బా, బా, నా చెప్పేది బా, దయచేసి నా మాటేను బా. ఈ జన్మలో నీ మొహం నాకు చూపించుకో. ఈ క్షణం నుంచి నువ్వెవరో నేనెవరో. అది కాదు బా, 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 నా చెప్పేది బా. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. కను తెరిచి చూసేలోగా దరి చేరే దూరం మిగిలింది. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యం. త్వరగా పద, ఆలస్యమైపోతుంది. పద పద. అయ్య బాబాయ్, బస్ కోసం వెళ్తా ఉంటే బస్ డ్రైవరే వచ్చినట్టుగా ఏటమ్మడం ఇది. ఆయన మేము వచ్చేస్తున్నామని చెప్పాం కదా. కూతంత లేటు ఆలస్యమైనందుకే మమ్మల్ని దగ్గరుండి అట్టుకెళ్ళడానికి